హాయ్ అండి. ఈరోజు దోశలో కర్రీ ప్లస్ సండే స్పెషల్ చికెన్ పులావ్ ఎలా చేద్దామో చూద్దాం రండి. హాయ్ అండి. సండే స్పెషల్ అంటే ఏం లేదండి, దోశ పోసుకుంటున్నాను ఈరోజు కూడా. దాంట్లోకి కర్రీ చేస్తున్నాను, ఎగ్గు కర్రీ, ఆనియన్ ఎగ్గు కర్రీ. దీని తర్వాతకి దోశ తిన్న తర్వాతకి లంచ్కి దాన్ని తల్లిని చేసుకుందాం. తల్లినంటే చికెన్ పులావ్ చేసుకుంటా. ఇలా జీలకర్ర ఆవాలు వేసాక సింపుల్ అండి ఎగ్గు కర్రీ. ఇలా ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేస్తాం. తర్వాత చికెన్ పులావ్ రెసిపీ పెడతానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి. సండే కదండి, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం మనం. అసలు యాక్చువల్గా ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నామండి. ఫిష్ మా అత్తయ్య వచ్చాక తెప్పిస్తాను. అందుకని చికెన్ తెచ్చుకొని పులావ్ వేసేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ మగ్గడానికి ఏం వేయాలి? సాల్ట్ వేయాలి. సాల్ట్ నేను ఏమేయనండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అలా ఏమేయనండి. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తానండి అంతే. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గగానే వేసేసేయాలండి. ఎగ్గు ఎక్కువ కూడా మగ్గదు, కొంచెం మగ్గాలి. తెస్తుంటే ఇట్లా పగిలిపోయినాయండి. మార్నింగ్ బండి మీద కదా ఇట్లా పెట్టుకొని వస్తుంటే టప్పింగ్ అన్నది. అవే రెండు చేసేస్తున్నాను ఇప్పుడు. ఎగ్ కర్రీ వేస్ట్ చేయకుండా. ఎగ్స్ తెచ్చేటప్పుడు ఎవరికైనా పగిలిపోతాయండి, అందుకని పగిలిగానే ఎమ్మటే వాడేసుకుంటాను. ఆమ్లెట్ అన్న వేసుకోవచ్చు, లేదా ఇలా కర్రీ చేసుకోవచ్చు. ఎక్కువ రోజు నిల్వ ఉంచకూడదు పగిలిపోయిన ఎగ్స్ని. ఇలాగే ఇంతేనండి. ఇలా కొంచెంసేపు మూత పట్టేసి మూత పెట్టాలండి. చూద్దాం రండి ఎగ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇలా మూత వేస్తే కొంచెం ఎమ్మటే ఉన్నది. ఇలా తిప్పేసుకోవడం. మంచిగా ఉడికినాక ఎగ్గుని ఇట్లా చిత్పాలండి. ముందే చిత్తే ఇట్లా నీటి వాసన వస్తుంది. కొంచెం ఇట్లా మగ్గే వరకు చిత్తిపోద్ది దాన్ని. కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. పక్కన దోశ వేసుకుందామండి. నేను ఫస్ట్ క్లాత్తో వాటర్తో రుద్దుతానండి పెనాన్ని. ఫస్ట్ ఆయిల్ పెట్టాను. ఇలా వాటర్తో రుద్దితే మంచిగా నీట్. పెనం ఎప్పుడైనా ఊరికే కడగొద్దండి, ఆయిల్ నూనెతోనే ఉంచాలి. కడిగితే ఏమవుతుందంటే దోశ పెనం ఖరాబ్ అయిపోతుంది. ఏందనుకుంటున్నారా? ఇక చిన్ని వేసారండి, ఘాటు వస్తుంటే. దోశ పోసుకుందాం రండి. ఫస్ట్ మా మన్మడికి వేస్తానండి, కొంచెం మందంగా వేస్తాను. ఇలా కొంచెం మందంగా వేసేసి మూత వేస్తాను. మూత వేస్తే మంచిగా ఉమ్మగిలుతుంది. ఇలా మూత వేస్తాను. ఎగ్ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి. అయిపోయిందండి ఆల్మోస్ట్. దోశలోకి అయితే బాగుంటుంది. లేదా రసం పెట్టుకొని కూడా, పచ్చి పులుసు రసం అలా పెట్టుకొని కూడా ఇలా చేసుకొని పక్కకు పెట్టుకొని కూడా తినొచ్చండి. అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుండదు, అంతగా మంచిగా అనిపించదు. ఏమైనా చపాతీకి, పూరీకి, దోశకైతే బాగుంటుంది. మా మన్మడు చూడండి, గిన్నెలు చదువుతూనే ఉంటాడు. ఎప్పుడు వచ్చి వెనకాలే ఉంటాడు పాపం. ఓకేనండి, ఎగ్ కర్రీ అయిపోయింది. 2-3 దోశలు తినొచ్చండి దీంతో. స్టవ్ కట్టేసుకుందాము. దోశ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయిందండి. నైస్, బాగా వచ్చింది. పైన నెయ్యి రాసేద్దాం. నెయ్యి అయితే మంచిగా తింటాడండి పాపం. సైడ్స్ కాల్ చేసి మంచి దిబ్బరొట్టలాగా ఉంటే మంచి స్పాంజ్ లాగా వస్తుందండి. చిన్నపిల్లలు బాగా తింటారు ఇలా ఉంటే. మనమైతేనేమో మంచి పతలా పోసుకోవాలి. పిల్లలకు మాత్రం ఇలాగే చేయాలి, మంచిగా తింటారు. ఇంతేనండి, ప్లేట్ వేసేస్తాం. ఇప్పుడు నా వరకు పోసుకున్నాం.
పతలా పోసుకుంటానండి, నాకు చాలా పతలా ఇష్టం. దోసమ్మ దోశ, వేడి వేడి దోశ, దోసమ్మ దోశ, వేడి వేడి దోశ. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటానండి, దోశలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూద్దాం రండి దోశ ఎంతవరకు వచ్చిందో. చూడండి మంచిగా కాలితే ఇలా లేసి వచ్చేస్తుంది. వావ్, ఇంకొకటి పోసుకున్నామండి. దోసమ్మ దోశ, చుట్టూ చుట్టూ తిప్పి కారం వేసి. నాకు రాదండి సాంగ్, ఏదో అలా పాడుతున్నాను. అంతేనండి. సెకండ్ దోశ, వేడి వేడి దోశ, దోసమ్మ దోశ, వేడి వేడి దోశ, రోజు తిన్నా కూడా తనివి తీరదండి. దోసమ్మ దోశ, వేడి వేడి దోశ, రోజు తిన్నా కూడా తనివి తీరదండి. కదండి, దోశ రోజు తిన్నా కూడా మనకు మొహం కొట్టదు, తిన్నా కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. సెకండ్ దోశ కూడా అయిపోయిందండి. వావ్, సూపర్ వచ్చింది కదండి. చాలండి రెండు. మళ్ళీ మధ్యాహ్నం చికెన్ పులావ్ తినాలి కదండి, అందుకని రెండు చాలు. ఎగ్ కర్రీ దోశ ఎలా ఉందో తిని చూద్దాం రండి. సూపర్ ఉందండి, సూపర్. హాయ్ అండి, సండే కదా చికెన్ పులావ్ చేస్తున్నాండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 500 గ్రాముల చికెన్ అండి, 250 గ్రాముల రైస్ మీ ఇష్టం అండి, బాస్మతి వాడవచ్చు. నేనైతే మామూలు రైస్ వేసుకుంటాను. దానికి కావాల్సినవి కారం అండి, సాల్ట్, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు అండి. ఎలా కలపాలో చూపిస్తాను. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అన్నీ ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. ధనియాల పొడి, కారం మన ఇష్టం అండి, స్పైసీ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నానండి, నేను కొంచెం ఎక్కువనే తింటాను. 3 వేసాం కాబట్టి సాల్ట్ 1.5 వేసుకుంటే సరిపోతుంది. 1.5. పెరుగు అండి, ముఖ్యంగా పెరుగు 3 స్పూన్లు వేస్తుంటాను, 3 స్పూన్లు వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండితే ఏంటంటే ముక్క మంచిగా గట్టి పడుతుందండి, చికెన్ ముక్క మంచిగా గట్టిగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. అన్నీ ఇలా కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టాలండి. మొత్తం కలిపేసి ఇలా కలిపేసి 1 అవర్ నాననిచ్చుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి, ఫ్రెష్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవచ్చు, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇలాగ అన్నీ వేసాక ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా 1 అవర్ అలా మూత పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ మంచిగా నానితే మంచిగా పులావ్ మంచిగా వస్తుంది. ఇలా 1 అవర్ మూత పెట్టేసి వదిలేసేయాలి. చికెన్ పులావ్కు తాలింపుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మసాలా దినుసులండి, తెలుసుగా, మరాఠీ మొగ్గ, సాజీరా, చెక్క, ఆకు అండి ఇది. కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం నెయ్యి, మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్టు. ఇవి కొంచెం సన్నగా తరుక్కోవాలండి, డీప్ ఫ్రై అవ్వాలి మంచిగా. సరే చూద్దాం రండి తయారీ విధానం. చికెన్ పులావ్ తయారీ విధానం చూద్దాం రండి. పులావ్కు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక నెయ్యి 1 స్పూన్ నెయ్యి అందులో వేసాం కదండి, 1 స్పూన్ నెయ్యి. తర్వాత పైన వేయాలండి, అంతే తక్కువ వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి మిగతాది. మళ్ళీ మొత్తం అయినాక లాస్ట్లో పైన వేసుకోవాలి ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటేనే మంచిగా ఉంటుందండి. అయితే 2 స్పూన్లు వేసాను ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే
ఇది డీప్ ఫ్రై అయ్యేలోపు అవి మాడిపోతాయండి, అందుకే ఫస్ట్ ఇవి వేసుకుంటున్నాను. కొంచెం డీప్ ఫ్రైలా కావాలి ఇవి మగ్గనియాలి మంచిగా. మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి. బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి చూడండి, అలాగే కావాలి ఇది కూడా. మా మనమడికి వైట్ రైసే వండుతున్నానండి, కొంచెం చికెన్ కలిపి పెడదామని చూస్తున్నాను, ట్రై చేస్తానండి. తింటేనేమో తినండి, లేకుంటే పెరిగేసి పెట్టేస్తా. ఆనియన్స్ ఎంతవరకు వచ్చాయి చూద్దాం రండి. ఆనియన్స్ ఎంతవరకు ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇందులోనే మసాలాలు వేసుకోవాలి, గరం మసాలాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి. కొత్తిమీర లేదండి, కరివేపాకు ఒకటి వేసేసాను. మన బిర్యానీ ఆకు, మిరపకాయ పేస్ట్ ఇందాక అందులో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేసుకోవాలండి, మరీ ఎక్కువైనా బాగుండదు. వేసుకొని ఇలా మగ్గనియాలి. ఇలా కొంచెంసేపు మగ్గనియాలండి. అల్లం వెల్లిపాయ మసాలాలు కూడా మగ్గాలి కదా, మూత పెట్టేసుకుంది. రైస్ కూడా అయిపోతుందండి, ఒక 5 విజిల్ రాగానే బంద్ చేస్తాయి. ఇది సేమ్ యాజ్గా రోజులాగానే మెత్తగా ఉంటే కొంచెం మంచిగా తింటాడండి. ఈరోజు చికెన్ పీస్ కలిపి పెడదామని వైట్ రైస్ వండుతున్నాను, తినకపోతే పెరిగేసి పెడతాను. అయిపోయిందండి, 5 విజిల్ వచ్చేసినాయి. స్టవ్ కట్టేస్తాను. ఇక వైట్ రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఈరోజు. పులావ్కి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఇలా 15 మినిట్స్ అలా ఉడకనియాలండి. ఇదే బాణీలో ఇట్లనే ఉడకనియాలి, ఒక 15 నిమిషాలు ఉడకాలి కర్రీ. మూత పెట్టేసి కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి. అయిపోయిందండి ఆల్మోస్ట్, బంద్ చేసుకొని ఉడికిందండి. మళ్ళీ రైస్లో కూడా ఉడకాలి కదా కొంచెం, మరి ఇక మొత్తం ఉడికితే మెత్తగా అయిపోతాయి. ఇంకా స్టవ్ కట్టేసేసుకొని ఇది తాలింపు వరేంతవరకు. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. మసాలాది కూడా అయిపోయింది. దీంట్లో ఈ కర్రీని వేసేసుకోవడం. కర్రీ మొత్తం వేసేసుకొని రైస్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ వాటరు ఒక గ్లాస్ అంత ఉంటుందండి, అందుకే వాటర్ తక్కువ వేసుకోవాలి. మనం ఒక గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసుల నీళ్ళు పెట్టుకోవాలి, అందుకే దాన్ని బట్టి మీరు వేసుకోండి వాటరు. రైస్ 2 గ్లాసులు పోసుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను. ఇందులో వేసేసుకున్నాను. ఇలా కలిపి వాటర్ ఇప్పుడే పోసుకోవద్దండి, కొంచెం నూనెలో మగ్గినాక కొద్దిసేపు మగిలినాక పోసుకోవాలి. కొద్దిసేపు మగ్గిందండి, వాటర్ వేసుకుందాము. వాటర్ చూసేసుకోవాలండి, చెప్పాను కదా 1కి 2 కానీ ఇందులో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది, పెరుగు అన్నీ కలుపుతాం కదండి, ఒక గ్లాస్ అంత అవుతుంది, అందుకే చూసి ఒక గ్లాస్ తక్కువ వేసుకోవాలి. ఇలా కలిపినప్పుడు సాల్ట్ చూసుకోవాలండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవాలి, లేకుంటే వదిలేసేయాలి. కొంచెం తక్కువ ఉందండి, వేస్తాను అంతే. కొంచెం ధనియా పొడి వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం కలరింగ్ కోసం అండి, అంతే. నెయ్యి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి, అంతా ఉడికినాక. అంతేనండి,
కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే అదే కొంచెం తక్కువనే పెట్టుకోవాలండి, స్టవ్ ఎక్కువ పెట్టుకోవద్దు. రండి పులావ్ ఎంతవరకు వచ్చిందో ఉడుకుతుంది చూడండి. ఇంకా కావాలండి, చాలా టైం పడుతుంది. పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. 5 minutes సిమ్లో పెడితే అయిపోతుందండి. కాకపోతే పుదీనా కొత్తిమీర ఉండాలండి, నా దగ్గర లేదు, నేను మర్చిపోయా తేవడము. ఇది ఉమ్మగిలేటప్పుడే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకొకటి మన ఇష్టం. దాన్ని బట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. బాగుంటుంది నెయ్యి ఉంటాయి పైన. ఇలా వేసి వదిలేసేయాలి దాన్ని. ఇంకా ఒక్క 5 minutes అయితే అయిపోతుందండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఒక్క 5 minutes అంతే, సిమ్లో పెట్టేసేయాలి. పైన ఆవిరి పోకుండా ఇది పెట్టుకోవాలండి. కొంచెం బరువు ఉంటే ఆవిరి తొందరగా ఉమ్మగిలుతుంది మనకి. పులావ్ అయిపోయిందండి, ఉమ్మగిలింది. ఇలా ఒక 5 minutes వదిలేసి తినేయడమే. మూత పడేసి స్టవ్ కట్టేయడమే. ఇలాగ మా మన్మడ్ రైస్ చూద్దాం రండి. ఈరోజు వైట్ రైస్ వండానండి వాడికి. కొంచెం 2 ముక్కలు వేసి పెట్టి చూస్తా ఈరోజు అండి. ఈరోజు వాడికి కూడా చికెన్ ముక్క వేసాను, ట్రై చేస్తానండి. తింటే తినలేతే పెరిగేసి పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోయిందండి, పెట్టుకొని తిని చూద్దామండి ఎలాగుందో. చికెన్ పులావ్ టేస్ట్ చేసి చూద్దాం రండి. నైస్, స్మెల్ కూడా బాగా వస్తుంది. నెయ్యి వేసాం కదండి, పైన స్మెల్ బాగా వస్తుంది. పైన నెయ్యి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం రైతా కూడా చేశానండి. దీనికి మసాలా కర్రీ ఏదైనా చేసుకోవచ్చు, కాకపోతే రైతాతోనే మంచిగా ఉంటుంది. పులావ్ అంటేనే ఊరికేనే అలా తినేది. ఇలా నిమ్మకాయ వండుకొని మా మన్మడు మళ్ళీ ఇప్పుడు పూజ చేస్తున్నాడండి, సౌండ్ వేస్తున్నాడు. కాలుతుందండి. మీరు కూడా ఇదే రెసిపీ ఇదే నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. సూపర్ అండి. ఇంకా పుదీనా కూడా ఉంటే బాగుంటుందండి, నా దగ్గర పుదీనా లేదు. చాలా బాగుందండి, సూపర్. మీరు కూడా చేసుకోండి. హాయ్ అండి, నేను చేసిన చికెన్ పులావ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.